అమెరికన్ గవర్నమెంట్ ఇవాళ మూసుకొని ఉంది. అది ఏంటి చెప్పే ముందు ట్రంప్ గారు ఒక చిన్న ట్రూత్ సోషల్లో ఒక చిన్న ట్వీట్ వేశారు. ఇది మీరు చూస్తే దానికి తలా తోక ఉండదు. ఆయన మరీ అంత క్యూట్గా ఎందుకు బిహేవ్ చేసినట్టు కూడా అర్థం కావట్లేదు. డెమోక్రటిక్ లీడర్కి సంబంధించి ఒక వీడియో పెట్టి ఆయన వెనకాల చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఆయన. ఒకసారి మీరే చూడండి ఆ వీడియో. ఇది నేను చెప్పగానే ఉంటే చాలా మందికి ఒక ప్రాంక్ లా అనిపించొచ్చేమో కానీ గత 24 గంటలుగా అమెరికన్ గవర్నమెంట్ ఏంటి గట్టిగా మాడాలంటే అమెరికా మొత్తం బంద్ లో ఉంది. USA గవర్నమెంట్ has shut shop. Government shutdown enters day 2. No votes expected today. Also no jobs data. Emily Wilkins joins us now. USA షట్. పార్కులు, మ్యూజియంలు అంతెందుకు పబ్లిక్ టాయిలెట్లతో సహా మొత్తాన్ని క్లోజ్ చేసి బాబు మాకు ఎప్పుడు దాకా అది క్లోజ్ ఉంటుందో కూడా తెలియదు అని చెప్పి జనాలతో చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్మెంట్ విన్న తర్వాత మన అందరికీ ఒక క్వశ్చన్ రావడం సహజం. అసలు ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే మా దగ్గర డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి అని US కాంగ్రెస్ చెప్పింది. దీని వెనకాల ఉండే కారణం పేరు యాంటీ డెఫిషియన్సీ లా. చెప్తే అదేంటో క్లియర్ గా చెప్తా. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా ఒక 2 పార్టీలు US అనేసరికి రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ కలిసి కొట్టుకుంటేనే ఇలా US షట్ అయిపోయే స్టేజ్కి వచ్చింది కదా. మరి మనకు కూడా అలాంటి పార్టీసే ఉన్నాయి కదా, పాలసీల పరంగా కొట్టుకుంటారు కదా, భిన్న అభిప్రాయాలు ఉంటాయి కదా. మరి మన గవర్నమెంట్ ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ షట్ షాప్ అని ఇప్పుడు దాకా మనం ఎందుకు ఏ న్యూస్ హెడ్లైన్స్ చదవలేదు అంటే మన దగ్గర యాంటీ డెఫిషియన్సీ లా లేదు. ముందు అందరికీ అర్థమయ్యేలా చెప్పేస్తే జాగ్రత్తగా వినండి మీరు. రిపబ్లికన్స్ ఏమంటున్నారు ఇక్కడ, ఏవైతే మెడికల్ సబ్సిడీలు మీరు ఇస్తున్నారో అది ఇల్లీగల్ ఏలియన్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళకి స్పెండ్ చేస్తున్నారు మీరు. మా దగ్గర ట్యాక్స్లు కట్ చేసి స్పెండింగ్ అది బీభత్సంగా పెరిగిపోతుంది, మన వాళ్ళకి డబ్బులు రావట్లేదు, ఖచ్చితంగా దీన్ని కట్ చేయాలి, దీని స్పెండింగ్ కట్ చేయాలి. దానికి డెమోక్రాట్స్ ఒప్పుకోవట్లేదు కాబట్టి షట్ అయిపోయింది USA అని ఒక పక్క ట్రంప్ గారు అంటుంటే, అదంతా కాదు మీరు ఫారెన్ ఎయిడ్ గానీ బేసిక్ మెడికల్ ఎక్స్పెండిచర్ సబ్సిడీస్ గానీ మీరు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరు ఒక దేశం నిలబడే దాని మీదే కదా. ACA ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్స్ అని ఉంటాయి, దాన్ని మీరు ఎక్స్టెండ్ చేయాలి. ఈ మెడికల్ సబ్సిడీల గురించి మాట్లాడాను కదా. ఎవరైతే లో నుంచి మిడిల్ ఇన్కమ్ వేజ్ వర్కర్స్ ఉంటారో USA లో, అంటే మన భాషలో మాట్లాడాలంటే బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి మనం మినిమం హెల్త్ కేర్ చూసుకోకపోతే ఎలా అనేది డెమోక్రాట్స్ వాదన అయితే, అందులో ఎవరు అమెరికన్ సిటిజన్ ఎవరు కాదో మనకు ఎలా తెలుస్తుంది అనేది ట్రంప్ వాదన. తర్వాత రెసిషన్స్ యాక్ట్ 2025 ఇంకోటి తెచ్చాడు. దీంట్లో కూడా ఎక్స్పెండిచర్ మొత్తం కట్ చేసి గవర్నమెంట్ ఏదైతే ప్రజల మీద పెట్టాలో వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా దాన్ని కట్ చేద్దామని ట్రంప్ గారు అంటే కట్ చేయొద్దు అని వీళ్ళు అంటున్నారు. బేసిక్ కన్సర్న్ ఇదే. ఇప్పుడు JD వ్యాన్స్ గారు బయటకు వచ్చారు, ట్రంప్ గారు బయటకు వచ్చారు. వీళ్ళందరూ చెప్పేది ఏంటి, ట్రంప్ గారు మనకి ఎలక్షన్స్ ముందే చెప్పారు కదా, నేను కానీ ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కి కూర్చుంటే ప్రతి డాలర్ నేను సంపాదించేది అమెరికన్ సిటిజన్స్ మీదే పెడతాను, వాళ్ళ ఎదుగుదల కోసమే పెడతాను, అమెరికన్ గ్రోత్ కోసమే పెడతాను అనే మాటను మేము నిలబెట్టుకుంటున్నాం అని చెప్పి JD వ్యాన్స్ గారు రిపబ్లికన్ సైడ్ ఈ లాబీ మొత్తం చెప్తుంది మనకి. In the emergency room waiting is an illegal alien, very often a person who can't even speak English. Why do those people get healthcare benefits at hospitals paid for by American citizens? The answer, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ యాంటీ డెఫిషియన్సీ లా ఏంటి ఇక్కడ అంటే, అమెరికాలో ఏది ఎప్పుడు ఎలా ఎందుకు స్పెండ్ చేయాలో మనకి కాంగ్రెస్ డిసైడ్ చేస్తుంది. అంటే మనకి చెప్పాలంటే పార్లమెంట్ లాగా అందరూ కలిసి కూర్చొని ప్రతి హెడ్ ఆఫ్ స్టేట్ టాప్ బ్రాస్ అఫీషియల్స్ అందరూ కూర్చొని మాడుకునేలాగా ఫైనల్ గా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది 1800s లో పెట్టిన రూల్ ఇది యాంటీ డెఫిషియన్సీ లా అని. గవర్నమెంట్ అనవసరంగా ఓవర్ స్పెండింగ్ చేయకుండా, ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవ్వకుండా, గట్టిగా మాడాల్సి వస్తే ఇంట్లో పెద్ద ఆయనలాగా ఒక కుటుంబంలో పిల్లలకి ఎక్స్కర్షన్కి వెళ్ళాలని ఉంటుంది, వైఫ్ కి చీరలు కొనుక్కోవాలని ఉంటుంది, భర్తకు ఒక కార్ కొనుక్కోవాలని ఉంటుంది, కానీ ఇంటి మొత్తానికి ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయన దగ్గర బ్యాంక్ లాకర్ ఉండి ఆ తాళం చేయి ఉండి ఆయన ఏం డిసైడ్ చేసి అదే అనుకుంటాం కదా. అలాంటి పెద్ద ఆయన ఇక్కడ కాంగ్రెస్. సో ఇక్కడ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ కొట్టేసుకున్నారు. డైలాగ్ తో కొలుక్కు రాలేదు. ఇలా అయితే మేము మొత్తం బంద్ చేస్తామని చెప్పి డెమోక్రాట్స్ బెదిరించారు. ట్రంప్ గారి ఈగో మనకు తెలిసిందేగా, ఆయన ఆపే వ్యక్తి లేడు, ఆగే మనస్తత్వం కూడా లేదు ఆయనకి. ఆపేస్తారా, ఆపేసుకోండి చూద్దాం అన్నాడు ఆయన. మొత్తానికి ఆపేశారు. ఇదే యాంటీ డెఫిషియన్సీ లాని వాడి ఇవాళ అమెరికా మొత్తం బంద్ అయిపోయింది. సింపుల్. కాంగ్రెస్ చెప్తుంది మీరు మాట్లాడుకొని ఒక కొలుక్కు వచ్చేదాకా మేము డబ్బులు ఇవ్వం. డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ దాని పర్యవసానాలు ఏంటి, వర్క్ ఫోర్స్ కి జీతాలు ఉండవు. సో ఏవైతే నిత్యావసర వస్తువులు కాకుండా ఉంటాయో, మెడికల్ రీసెర్చ్ కానీ మిలిటరీ రీసెర్చ్ కానీ ఏదైనా మొత్తం ఆగిపోద్ది. ఎందుకంటే అది ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా నిత్యావసర వస్తువు కాదు, అది తర్వాత ఎప్పుడో చూసుకోవాల్సింది. పార్కులు, మ్యూజియంలు, వీసా అప్రూవల్ ఇవి ఏవైతే ఉంటాయో మొత్తం బంద్ చేసి ఇమ్మీడియట్ గా ఏవైతే అవసరం ఉంటాయో, ఎయిర్పోర్ట్స్, సెక్యూరిటీ, మిలిటరీ, ఇవన్నీ ఎయిర్ బేస్లు ఇవన్నీ ఆన్లో ఉంటాయి. ఇప్పుడు అక్కడ పని చేసేవారు కూడా జీతం వస్తుందా అంటే రాదు. వాడు 2-3 నెలలు వెయిట్ చేసి ఈ మ్యాటర్ అంతా సాల్వ్ అయ్యి కొలుక్కొచ్చిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి జీతాన్ని మళ్ళీ గవర్నమెంట్ అడగొచ్చు, రీఎంబర్స్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా మంది జాబులు కూడా వదిలేస్తారు. వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది, అమెరికా జనరేట్ చేసే మనీ తగ్గుతుంది. ఇన్ని విషయాలు ఇవాళ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇది లాస్ట్ టైం జరిగింది 2018లో, అది కూడా డొనాల్డ్ ట్రంప్ గారి ఆధ్వర్యంలోనే, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే. అది ఒక డిఫరెంట్ కథలేండి, దానికోసం సెపరేట్ వీడియో చేయాలి. కానీ ప్రస్తుతానికి ఇది 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా మనకి ప్రస్తుతానికి తెలియదు. ఇదే ఇండియాలోకి ఎందుకు రాలేదంటే, ఇండియాలో ఓట్ ఆన్ అకౌంట్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇద్దరం కొట్టుకుంటాం, కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంది అనుకుందాం ఒక పర్టికులర్ బిల్ మీద. ఓ కొలుకు రాలేదు, ఇంకా మనకి ఫిబ్రవరి మార్చ్ టైంలో బడ్జెట్ రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. కాకపోతే ఇక్కడ ఓట్ ఆఫ్ అకౌంట్ లో ఏం జరుగుతుందంటే, మన పార్లమెంట్ ఒక పాకెట్
పాకెట్ మనీ ఇస్తుంది. ఆ పాకెట్ మనీతో కొన్ని నెలల వ్యవధి వరకు మనం పనిచేసుకోవచ్చు. ఈ నెలల్లో మనం ఆడుకొని డిసైడ్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు భారతదేశానికి ఎలా ఉంది, భారతదేశానికే కాదు జపాన్కైనా యూకేకైనా వేరే ఏ దేశాలకైనా ఇలాగే ఆల్మోస్ట్ ఉంటుంది. కానీ అమెరికాకి ఎందుకో ఈ సౌలభ్యం లేదు. ఇద్దరు కొట్టేసుకుంటే మాత్రం ఇద్దరు ఒక సామరస్యానికి వచ్చేదాకా ఫండింగ్ కట్ అయిపోతుంది. మీరు ఒకసారి ఉంచుకోండి, ఇదే ఇండియాలో జరిగితే పార్కులు పబ్లిక్ టాయిలెట్ క్లోజ్ అయిపోతాయి, తాజ్ మహల్ కుతుబ్ మినార్ వెళ్ళి మనం చూడలేం. దేశం అంతా ఒక స్టాండ్ స్టిల్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో భారతదేశానికి వచ్చే పర్యవసానాలు ఏంటి? అమెరికా తీసుకున్న ఈ డెసిషన్ వల్ల, అమెరికా ఈ ప్రస్తుతానికి షట్ అయిపోవడం వల్ల నంబర్ 1. తర్వాత మన మోదీ గారు వచ్చి ట్రంప్ గారు మేము వెనకాల నిలబడుతున్నాం, ఎక్కడ ఈ షట్ డౌన్ దగ్గర కాదు, ఇజ్రాయెల్కి సంబంధించి గాజాకి సంబంధించి భారతదేశం కాదు ఫ్రాన్స్ పాకిస్తాన్ కూడా మీ వెనకాల మేము ఉన్నాం, మీ 20 పాయింట్ ఎజెండా అంటున్నారు. ఆ 20 పాయింట్ ఎజెండా అంటే వీడియోలో మనం ఆడుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మోసిన్ నక్వీ ఉన్నాడు కదా, కప్పేసుకొని పారిపోయాడు మన పాకిస్తాన్ హోమ్ మినిస్టర్, ఆయన పీసీబీ ప్రెసిడెంట్ కూడా సిగ్గు శరం లేకుండా, లోపల ఏ విధమైన ఆత్మాభిమానం లేకుండా కప్పేసుకొని పారిపోయాడు ఆయన. దానికి సంబంధించి బీసీసీఐ చాలా పెద్ద కౌంటర్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోదీ గారు ఏదైతే ట్వీట్ చేశారో ఆపరేషన్ సింధూర్ ఆన్ ఫీల్డ్ అది ఇది అని, దాని మీద కూడా పాకిస్తాన్ కానీ అందులో ఉండే జనాలు కానీ అది హ్యాపీగా లేరు. అదేంటి ఆ కథ, భారతదేశం చుట్టూ ఏం నడుస్తుంది? అంతకన్నా ఇంపార్టెంట్ గా మన ఇజ్రాయెల్ భారతదేశానికి చాలా పెద్ద గౌరవాన్ని ఇచ్చింది. హైఫా అనే ఊరికి సంబంధించి ఇజ్రాయెల్లో 1918లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించిన మొత్తం క్రెడిట్ ఇవాళ ఇండియాకి ఇస్తుంది ఇజ్రాయెల్. అదేంటి? ఆల్ దీస్ థింగ్స్ గత 3-4 డేస్ గా మనం ఏదైతే మాట్లాడలేదో జియో పాలిటిక్స్ లో మొత్తాన్ని క్లబ్ చేసి ఒక 15-20 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తాం. ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు వస్తే మీకు తెలిసిందే. అండ్ ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళే మీరు ఇంటికి వచ్చి పడుకునే ముందు 15 నిమిషాలు నాకు ఇస్తున్నారు కదా, ఎటువంటి ఎక్స్టర్నల్ ఎఫర్ట్ లేకుండా మొత్తాన్ని కంఫర్టబుల్ గా లోపల పంపించేస్తున్నాం మనం. అలా ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడాలి, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి, సింపుల్ గా నేను అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఇవాళ మాట్లాడుకునే కాంటెక్స్ట్ గురించి మీకు మొత్తం క్రిస్టల్ క్లియర్ గా అర్థం కావాలంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. మొన్నే బెంజమిన్ నేతన్యాహు గారు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ గారు ఒక 20 పాయింట్స్ రాసి 20 పాయింట్ ఎజెండాలా తీసుకొని గాజా కాన్ఫ్లిక్ట్ నేను ఎండ్ చేసేస్తా, ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయెల్ ఫీల్ అవుతుందో దాన్ని నేను కట్ చేసేస్తా, పాలస్టీనియన్స్ కూడా ఎటువంటి నష్టం లేకుండా నేను చూస్తా అని ఒక లిస్ట్ రాశారు. అదేంటది? సింపుల్ గా చెప్పేసి 20 పాయింట్స్ వినే ఓపిక మీకు ఉండదు. ఆయన ఏమంటారంటే, ప్రస్తుతానికి ఐడిఎఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ మీరు చూసుకుంటే, మీరు జూమింగ్ చేసేస్తే ఆల్మోస్ట్ గాజా మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. చాలా థిన్ లైన్ ఉంది గాజాలో. ఇప్పుడు ఏదైతే పాపులేషన్ అక్కడ ఉంటుందో, మీరు గూగుల్ మ్యాప్ వేసుకొని చూసినా కూడా ఆ మ్యాప్స్ లో కూడా ఎంత ధ్వంసం చేశారో మనకు కనబడతానే ఉంటుంది. ట్రంప్ ఇక్కడ పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఎవరైతే హాస్టేజెస్ ఉన్నారో 40-50 హాస్టేజ్ ఉన్నారు కదా, వాళ్ళని 3 విడతలుగా మీరు రిలీజ్ చేయండి. మొదటి విడత రిలీజ్ చేసిన తర్వాత ఆ ఐడిఎఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ కొంచెం వెనక్కి వెళ్తుంది. రెండో విడత రిలీజ్ చేసిన తర్వాత ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది. మూడో విడత రిలీజ్ చేసిన తర్వాత మొత్తానికి వెనక్కి వెళ్ళి ఒక బఫర్ జోన్ ఒకటి క్రియేట్ చేస్తాం మేము. ఇప్పుడు ఈ జోన్ ఏదైతే ఉందో అందులో అటు గాజాకి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా మీరందరూ ఉండేలా నేను చూసుకుంటా అని ట్రంప్ గారు చెప్తే, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోదీ గారు ట్రూత్ సోషల్లో జాయిన్ అయ్యి దానికి మంచి వెల్ వర్డెడ్ రెస్పాన్స్ ఒకటి ఇచ్చారు. ఐఎమ్ స్టాండింగ్ బిహైండ్ ట్రంప్ అని. ఇందులో మోదీ గారు చెప్తున్న రీజన్ ఏంటంటే, పీస్ ప్రివైల్ అవ్వాలి, స్టెబిలిటీ రావాలి, ఎవరో ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి, అది ట్రంప్ గారు తీసుకోవడం నాకు సంతోషం అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశారు. అంతకన్నా పెద్ద పారాగ్రాఫ్ ఇమాన్యుయల్ మ్యాక్రో రాశాడు. జస్ట్ ఇమాజిన్, ట్రంప్ గారు ఏదైతే బెంజమిన్ నేతన్యాహుకి ప్రపోజల్ పెట్టాడో ఆ ప్రపోజల్కి ఆయన ఒప్పుకున్నాడు కూడా. నేతన్యాహు ఒప్పుకున్న ప్రపోజల్ మ్యాక్రాన్ కూడా ఒప్పుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈయనకి పడదు. మొన్న కూడా యుఎన్జిఏలో పాలస్టీనియన్ స్టేట్ నుండి ఫస్ట్ ఒప్పుకొని బహిరంగంగా బయటికి మాట్లాడిన వ్యక్తి ఆయన. I declare that today France recognizes the state of Palestine. నేను ఐఎమ్ రికగ్నైజింగ్ పాలెస్టీన్ అని. సో అలాంటి వ్యక్తి కూడా కరెక్టే, ట్రంప్ గారు చెప్పింది కరెక్టే, నేను ఆయన వెనకాల నిలబడుతున్నా అని పక్క ఇమాన్యుయల్ మ్యాక్రో అంటుంటే, మన షేబాజ్ షరీఫ్ వచ్చాడు. షరీఫ్ కామ్గా ఉంటాడా? చాలా పెద్ద ఇంకా 3-4 పారాగ్రాఫ్లు రాసి మేము వెనకాల ఉన్నాం, ఇది చేస్తున్నాం, 20 పాయింట్ ఎజెండా ఇస్ గ్రేట్, సూపర్, నోబెల్ ప్రైజ్ అది ఇది అన్నాడు ఆయన. కాకపోతే అందరికన్నా ఇంపార్టెంట్ గా ఒప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరు ఇక్కడ? హమాస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ మనకి ప్రస్తుతానికి రాలేదు. హమాస్ ఒప్పుకుంటేనే కదా. హమాస్ ఏం చేయాలి ఇక్కడ? హమాస్ దగ్గర హాస్టేజెస్ ఉన్నారు. హమాస్ హాస్టేజెస్ వదిలితే ఈ ఐడిఎఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ కన్నా వెనక్కి వెళ్ళి ఇంకా మూడో విడత కూడా వెనక్కి వెళ్ళేదనేది ప్లాన్ అది. సో హమాస్ నుంచి ఒక రెస్పాన్స్ రాలేదు. ప్లస్ ఈ బెంజమిన్ నేతన్యాహు ఉన్నారు కదా, ఈయన ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ట్రంప్ గారు ఎక్స్ప్రెషన్ మీకు ఎంత కామెడీగా ఉంటుందంటే, మీరు ఒకసారి చూడండి, ఈ విజువల్ చూడండి. ట్రంప్ గారు ఒక పక్క నిలబడి ఉన్నారు. ఆయన చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఏంటి ఎంత చేసినా నోబెల్ ప్రైజ్ రావట్లేదు, వాట్ ఈస్ దిస్? అటు యుక్రెయిన్ రష్యా ఆగట్లేదు, ఇటు గాజా ఆపుదాం అంటే ఎవడు ఒప్పుకోవట్లేదు, హమాస్ నాకు అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, ఆయన మొహం మీద కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటుపక్క ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా పెంచడానికి బెంజమిన్ నేతన్యాహు గారు ఒక మాట అన్నారు. ఆయన పక్కనే ఆయన బ్రో డజంట్ హెసిటేట్ అని అంటుంటా కదా, మీమ్ కల్చర్ లో ఉంటది ఆ లైన్, బ్రో డజంట్ హెసిటేట్ అని. సో అలాగే బెంజమిన్ గారు కూడా అసలు హెసిటేట్ చేయకుండా, ఒకవేళ కానీ హమాస్ గానీ ఒప్పుకోకపోయినా ట్రంప్ గారి ప్రపోజల్ కి ఒప్పుకొని తర్వాత మా ముందుకు వచ్చి మాకు బిట్రేయల్ ధోకా చేసిన, కట్టప్పలా బిహేవ్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎలా ఎండ్ చేస్తుందో అలాగే ఎండ్ చేస్తుంది. దీంట్లో ఎవరి ప్రమేయం మేము తీసుకోని నిక్కచ్చిగా నిష్ఠూరంగా మాడేశారు ఆయన. But if Hamas rejects your plan, Mr. President, or if they supposedly accept it and then basically do everything to counter it, then Israel will finish the job
by itself. పక్కన ఒకసారి ట్రంప్ గారి ఎక్స్ప్రెషన్ మీరే చూడాలి మరి నిజంగా ట్రంప్ గారికి కావాల్సిన నిజం చెప్తున్నాను కదా, ఆయనకి ఎన్ని లక్షల కోట్ల డాలర్ల కన్నా ఎక్కువగా నోబెల్ పీస్ ప్రైజ్ కనబడుతుంది. ఇక 3 ఏళ్ల తర్వాత అది ఫెదర్ ఇన్ ద హ్యాట్ లా అది ఉండాలని ఫీల్ అవుతున్నారు ఈయన. సో ఏదో ఒకటి చేసి యుద్ధాన్ని ఆపేద్దామని ఆయన ఫిక్స్ అయ్యాడు. ఆపగలుగుతారా లేదా అనేది మనకి సమాధానం చెప్తే మీరు చెప్పండి నాకు కింద కామెంట్స్ లో మీరేం ఫీల్ అవుతున్నారు. అండ్ బై ద వే మోదీ గారు ఆ ట్వీట్ వేశారు కదా, ట్రూత్ సోషల్ వేశారు, ట్వీట్ కూడా వేసినట్టున్నారు. ట్రూత్ సోషల్ పోస్ట్ లో కింద మీరు చూస్తే మీకు నార్త్ కొరియాలో కూడా అలాంటి రిప్లైస్ రావు అమెరికన్స్ నుంచి, మాగా బ్యాచ్ నుంచి. ముఖ్యంగా ప్రపంచ మ్యాప్ మొత్తం మీద యునైటెడ్ స్టేట్స్ మ్యాప్ వేసి అసలు ఇలా ఉండాలి, ట్రంప్ అనేవాడు ఒక గ్లోబల్ లీడర్, వీరుడు సూర్యుడు ధీరుడు, అసలు ట్రంప్ కొట్టేవాడే లేడు అని రాస్తున్నారు కింద. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేసిస్ట్. బట్ ఏం చేస్తాం, మోదీ గారి పారాగ్రాఫ్ కింద దీస్ ఆర్ ద కామెంట్స్. మోదీ గారు ఆల్సో నోస్, నాకు తెలిసి ఈస్ ప్లేయింగ్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. పుతిన్ గారు రాబోతున్నారు భారతదేశానికి ఇంకో 2-3 నెలల్లో. ఆ టైంలో వెల్కమ్ ఎలా ఉంటుంది అంటే ట్రంప్ గారు కాలే విధంగానే ఉంటుంది. సో ముందుగానే కొంచెం ఐస్ బటర్ పూసే ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఎందుకంటే గాజా ఎంత గ్రే ఇష్యూ అయినా కూడా హమాస్ ఇస్ బ్లాక్ అండ్ వైట్ ఇష్యూనే కదా. హమాస్ ఆయన హాస్టేజెస్ ని రిలీజ్ చేయమని అడుగుతున్నాడు. సో అందులో ఏ లీడర్ అయినా ఓకే అంటే ఆ లీడర్ పోయేదేం లేదు. కాబట్టి మన ఆయన రాస్తాడని చెప్పి దట్స్ వాట్ ఐ ఫీల్. దీని మీద మీరేమంటారు? మోదీ గారు నిజంగా ట్రంప్ గారిని ఇప్పుడు పొగడాల్సిందేనా? మన వాళ్ళు రాస్తున్నట్టు ఇది 1-sided లవ్వా? మీరేమనుకుంటున్నారు? ఇగ్నోర్ చేయాల్సిందా లేకపోతే? ఎందుకంటే ఆయన 1-2 మనమే చేస్తున్నది. తెలిసి చేసినా తెలియక చేయనా మనకే బొక్కబడుతున్నట్టు రీసెంట్ గా ఆయన సినిమాలకు సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. యాక్చువల్లీ ఏవైతే సినిమాలు అమెరికా బయట ప్రొడ్యూస్ చేయబడుతున్నాయో, అంటే అది పేరుకి హాలీవుడ్ సినిమా అయి ఉండొచ్చు, కానీ అమెరికా బయట కెనడాకి వెళ్ళో, ఆస్ట్రేలియాకి వెళ్ళో, జపాన్కి వెళ్ళో మీరు షూట్ చేస్తున్నారంటే అది అమెరికా హాలీవుడ్ సినిమా కిందకి రాదు. అది దాని మీద నేను టారిఫ్ వేస్తా, 100% టారిఫ్ అన్నాడు ఆయన. ఇది వాళ్ళు హాలీవుడ్ సినిమాలకి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది నాకు తెలియదు, కానీ చైనీస్ మూవీస్ కి, జాపనీస్ మూవీస్ కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవాళ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లో మీరు నంబర్లు వేసుకొని చూసుకుంటుంటే జాపనీస్ సినిమా ఒకటి డెమన్ స్లేయర్, ఐ థింక్ దట్స్ ద నేమ్, డీమన్ స్లేయర్ అనుకుంటా. అది ఎంత బిజినెస్ చేస్తుంది అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ సినిమా దగ్గరలో ఉంది బిజినెస్ వైజ్ గా చూసుకుంటే. జేమ్స్ గన్ సినిమా రిలీజ్ అయింది కదా మొన్న, ఆ సినిమా దగ్గరికి వెళ్ళింది ఫెంటాస్టిక్ బీస్ట్, ఫెంటాస్టిక్ 4 మార్వెల్ సినిమా. అది పెడ్రో పాస్కల్ ఏదో ఉంటుంది అతని పేరు, పెడ్రో పాస్కల్. ఆయన సినిమా బిజినెస్ ని కూడా దాటేసింది. ఆయన చాలా పెద్ద స్టార్ ఇప్పుడు యుఎస్ లో. ప్రస్తుతానికి ఆయన ప్రతి సినిమాలో ఆయన కనబడుతున్నాడు. ఏది జాపనీస్ యానిమే సినిమా, కార్టూన్ సినిమా, దానికి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని నేను అనుకుంటున్నాను, కానీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ దుల్లగొడుతుంది నేనైతే అనుకోలే. సరే దాని పక్కన పెట్టండి, ఇంకొక చైనీస్ సినిమా ఏదో ఉంటుంది, దాని పేరు నీషా పార్ట్ 2 ఆ సినిమా పేరు. అది $2.2 బిలియన్ చేసింది కలెక్షన్స్. $2.2 బిలియన్ చైనాలో చేసిన సినిమా యుఎస్ బాక్స్ ఆఫీస్ కూడా కొల్లగొట్టేసింది. ఈ నీషా 2 అనే సినిమా భారతదేశంలో పెద్దగా ఏం చేయలేదు కాబట్టి మనం ఎక్కువ వినుండం ఆ పేరుని. మీరు వింటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. నీషా 2 అంటే సినిమా పేరు. ప్రపంచం మొత్తంలో అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమాలో నంబర్ 5 ప్లేస్ లో ఉంది. అండ్ భారతదేశం ఇస్ వెరీ ఫార్. ఏదో మనం చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ రైట్ నౌ చైనీస్ బాక్స్ ఆఫీస్ తో కంపేర్ చేసినా, లేకపోతే జాపనీస్ బాక్స్ ఆఫీస్ తో కంపేర్ చేసినా మనం చాలా వెనకాతలు ఉన్నాం. మనం టాప్ 50 సినిమాల్లో కూడా మనది లేదు. 100% ఎకానమీ పెరిగిన తర్వాత మనం ఫర్ ద స్ట్రైడ్స్ దట్ వీఆర్ డూయింగ్ ఒక 10 years 15 years వీ కెన్ లుక్ ఎట్ ఇట్. బట్ ఎట్ ద మూమెంట్ మనం ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన సినిమాలు యుఎస్ బాక్స్ ఆఫీస్ లో ఏవైతే నంబర్స్ చూపిస్తున్నాయో ఆ నంబర్స్ త్వరలో చూపించామని నా అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు మన సినిమాలు ఏవైతే, ముఖ్యంగా మన తెలుగు సినిమాలు ఏవైతే ఈ అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో చాలా పెద్ద ఫిగర్లు చేస్తుంటాయి కదా, మన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళని, ముఖ్యంగా ఈ బే ఏరియాలో, కాలిఫోర్నియా, ఇదంతా ఆ డిజిట్స్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకు? ఇమాజిన్ ఇప్పటికే మనం ఒక $30 $40 ఉంటుంది ఒక టికెట్. అక్కడ దాని మీద ఒక 100% టారిఫ్ వేస్తే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక చూచాయిగా చెప్పండి. $60 $70 $80 కూడా టచ్ చేసే అవకాశం ఉంది. మీరే చెప్పండి. అందులో $40 గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, యూఎస్ గవర్నమెంట్. ఎవరైనా $80 పెట్టి సినిమాకి వెళ్తారా? సరే ఓటీటీతో వచ్చేదాకా వెయిట్ చేస్తారు. సో అందుకు ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ మనకి రివర్స్ కొట్టేసింది. ముందు టారిఫ్ అన్ని ఫస్ట్ వెళ్ళిపోతే నిజంగా మెరిట్ ఉండే మన సినిమాలు కూడా, మహేష్ గారితో సినిమా వస్తుంది కదా, వాళ్ళు కొంచెం గట్టిగానే కొడదామని చూస్తున్నారు. సో ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ట్రంప్ గారు దిగిపోతే, ఈ 100% టారిఫ్ ఉండకపోతే ట్రూలీ సంథింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ మనం చూడొచ్చు. నిజంగా నంబర్స్ వైజ్ లో కల్ట్ లో వెళ్ళిపోవడం డిఫరెంట్, అది జనాల్లోకి వెళ్ళిపోవడం డిఫరెంట్. నంబర్స్ లో మనం చూపించగలం. మన సినిమా అక్కడ ఆ లిస్ట్ లో నేను చూడాలనుకుంటున్నాను అంతే. కనబడాలి, ఉండాలి. మనకేం తక్కువ, మన కల్చర్కి ఏం తక్కువ. ఇప్పటి మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఇదే ట్రంప్ గారు తీసుకుని ఇంకొక డెసిషన్ ఒకటి ఉంది కదా, H1B వీసా డెసిషన్. దాని మీద వీడియో కూడా చేశా ఒక 5-10 days బ్యాక్ అనుకుంటా. ట్రంప్ గారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. అమెరికన్ స్పీకర్ ఏంది అక్కడ ఏదో ఇండియా వాళ్ళు పీకుతున్నారని మీరు నమ్మితే, ఆ వ్యక్తి నిజంగా మీకు అంత క్రెడిబుల్ పర్సన్ అని మీరు అనుకుంటే, ఒక $100,000 మీరు ఇచ్చి 90 లక్షలు ఇచ్చి మీరు తీసుకురండి ఆ వ్యక్తిని అని ఒక రూల్ పాస్ చేశారు మొన్న. ఇది రివర్స్ లో ఆయనకి కొట్టేలా ఉంది. అప్నే హీ పేర్ మే కులాడి మారనా అంటారు హిందీలో సామెత. మన అవతలకి ఏదైనా చేద్దాం అనుకుంటే అది మనకే తగులుతున్నట్టు. GCCs అని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని ఉంటాయి. ఇవేంటివి అంటే, దీని జెన్సిస్ ఎలా మొదలైంది? ఇవాళ ప్రపంచం మొత్తంలో మనం చూస్తే టెక్ అవుట్ సోర్సింగ్ లో భారతదేశం లీడింగ్ ఉంటుంది. మన వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు, కష్టపడదాం అనుకునే వాళ్ళు ఉంటారు. అంతకన్నా ముఖ్యంగా నంబర్ షేర్ వాల్యూమ్స్ మన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఇంజనీర్స్ వరకు. గ్లోబల్ గానే మనం చూసుకుంటే ఇండియా ప్రప్రథమ స్థానంలో ఉంటుంది. సో న్యాచురల్లీ ఏ కంపెనీ అయినా ఏమనుకుంటుంది, మనం వాళ్ళతో పని చేపించుకుందాం అనుకుంటుంది. అందుకే వాళ్ళకి
H1B మాకు కావాలి, వాళ్ళకి వీసా ఇవ్వండి అని చెప్పి స్పాన్సర్ చేసి మరి తెప్పించుకొని ఇక్కడ పని చేయించుకుంటుంది. వాళ్ళకి ఎక్స్ట్రా జీతం ఇచ్చినా కూడా అమెరికన్స్ తో పోలిస్తే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతున్నాయి. ఇన్ గ్లోబలైజ్ సొసైటీ దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు వర్క్. చైనా నుంచి సామాన్లు ఎలా తెప్పించుకుంటున్నారు, ఇండియా నుంచి ఇంజనీర్లు ఎలా తెప్పించుకుంటారు. అమెరికాలో సడన్ గా ఇప్పుడు ఏమైంది, టారిఫ్ వేసారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో మనకు అంతమంది ఇంజనీర్స్ ఉన్నారా, అంత టాలెంట్ ఉందా, అంతకన్నా ముఖ్యంగా అంత కష్టపడే వాళ్ళు ఉన్నారా? ఇవంతా యూఎస్ చెక్ చేసుకుంటుంది. యూఎస్ కంపెనీస్ చెక్ చేసుకుంటే లేదు మా వల్ల కాదు అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక జీసీసీ సెంటర్ ని ఒకటి ఇండియాలో పెడతారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ మనం చూసుకుంటే ఎన్ని లేవు. ఇవే జీసీసీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. మైక్రోసాఫ్ట్ ది, గూగుల్ ది, మీరు ఏ పెద్ద కంపెనీనైనా నేమ్ చేయండి, అది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి జీసీసీని ఇక్కడ పెట్టడం వల్ల మన దేశంలోనే ఉంటూ అదే టాలెంట్ ని వాడుకుందాం అనుకునే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద బెనిఫిట్ ఉంటుంది ఇవాళ ఈ జీసీసీస్ పెరిగితే. ఇప్పటికే అది టాపిక్ ఆఫ్ డిస్కషన్ కింద మారింది. లేదు మన కంపెనీస్ అక్కడ పెట్టేద్దాం, H1Bకి మళ్ళీ ఒక్కొక్కడికి 90 లక్షలు అక్కడ తీసుకురావడం బదులు ఒకేసారి ఒక ట్యాక్స్ కట్టేసి ఒక జీసీసీ సెంటర్ ని హైదరాబాద్ లోనో, చెన్నైలోనో, లేకపోతే ముంబైలోనో పెట్టొచ్చు కదా అనుకోవడం సర్వసాధారణం. దానివల్ల మనకే మంచిది అవుతుంది. ట్రంప్ గారికి తెలియకుండానే మనకి మంచి చేస్తున్నారు. దానికి తోడుగా అమెరికా షట్ అయిపోయి ఉండి ఒక రకమైన బిజినెస్ డెఫిసిట్ లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉండదు అమెరికా. ఇప్పుడు ఇండియా మీద నిజంగా ఫోకస్ చేసి మరి ఇబ్బంది పెడదాం అనుకునే స్టేజ్ లో అమెరికా లేదని చెప్పి నా అభిప్రాయం ప్రస్తుతానికి. ఏదో ఒకటో రెండో మాటలు అటు ఇటు అనొచ్చేమో కానీ ముందుగా ఆయన ప్రాబ్లం ఆయన సాల్వ్ చేసుకోవాలి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి సంబంధించి. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయి, యానా యహావ్ అని ఆయన హైఫా అనే ఊరికి మేయర్. ఇది ఎక్కడ ఉంది అనే డౌట్ వస్తే ఇజ్రాయెల్లో ఉంది. సరే ఇజ్రాయెల్లో ఊర్లో ఉండే మేయర్ గురించి మనకి ఎందుకంటే ఆయన మనకి స్వతంత్రం రావడానికి కారణం భారతీయులే. ఆ రోజు మనకు అడ్డంగా నిలబడి ఫైట్ చేసింది భారతీయులే, బ్రిటిషర్లు కాదు అని ఒక స్పీచ్ ఇస్తూ మాట్లాడారు. And we found out that not the British freed the city, the Indians. I said, how come? Where are they buried? అక్కడితో ఆగారా? హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా, ఏవేవైతే వాళ్ళ పుస్తకాలు ఇప్పటిదాకా వాళ్ళ బ్రిటిషర్స్ మమ్మల్ని కాపాడారని చదువుకుంటున్నారు, అక్కడ బ్రిటిషర్స్ ని కొట్టేసి భారతీయులని రాశారు. అంతేందుకు 1918 మెమోరియల్లో ఒకటి హైఫాలో ఉండే మెమోరియల్లో మన సోల్జర్స్ రాసుకున్న చెక్కిన ఉంటాయి కదా, ఓం నమో భగవతే అని. దానికి అర్థం ఏంటో తెలుసా? దానికి అర్థం ఈ యుద్ధమే. ఆయన ఇవాళ అలా ఎందుకంటారంటే ఇజ్రాయెల్ ఫారెన్ పాలసీ మనకు అర్థం అవుతుంది క్లియర్ గా. వై ఇజ్రాయెల్ స్పీకింగ్ అబౌట్ ఇండియా లైక్ దిస్ అంటే ఇవాళ మనకి 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా. అందులో మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటోమన్ ఎంపైర్ కి బ్రిటిషర్స్ కి చాలా పెద్ద యుద్ధం జరిగేది. అండ్ ఓటోమన్ ఎంపైర్ చాలా పెద్ద రాజ్యం ఆ టైంలో. బట్ ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయే టైంకి కుప్పకూలిపోయింది. అక్కడక్కడ మిగిలింది. ప్రస్తుతానికి ఓన్లీ టర్కిష్ దగ్గర ఉండే నేల మాత్రమే ఓటోమన్ రీజియన్, ఓటోమన్స్ అంటారు కదా. సో ఆ టైంలో ఓటోమన్ రీజియన్ గ్రాస్ప్ లో ఉండే ఇజ్రాయెల్ హైఫా ఏదైతే ఉందో అది ఐమెక్ కారిడార్ అని మనం పిలుచుకుంటాం కదా, యూరోప్ ని ఇండియాని కలిపే వే, అది వాటర్ ల్యాండ్ బేస్డ్ వే. దానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ నేలను కాపాడుకోవడానికి దాన్ని కంప్లీట్ గా ఓటోమన్స్ చేతి నుంచి లాగేసుకోవడానికి బ్రిటిషర్స్ అప్పట్లో మన ఇండియన్స్ ని డిప్లాయ్ చేశారు బ్రిటిష్ ఇండియా నుంచి. ఆ కథని ఇవాళ వాళ్ళు బ్రిటిషర్స్ ని కొట్టేసి మాకు హెల్ప్ చేసింది భారతీయులే అని ఇవాళ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. దీని అర్థం ఒకటే, రేపు పొద్దున్న ఇజ్రాయెల్ కి భారతదేశానికి ఇవాళ రేపు ఉండే రిలేషన్ కాదు అది. వీఆర్ లుకింగ్ ఎట్ అ లాంగ్ టర్మ్ రిలేషన్. ఇవాళ కూడా పోర్ట్ ఆఫ్ హైఫా ఏదైతే ఉందో ఇజ్రాయెల్లో, అది అదానీ గారు నడుపుతున్నారు. అది అంత ఇంపార్టెంట్ మనకు ఆ పర్టికులర్ లొకేషన్. సో అక్కడ వాళ్ళు మనకు అంత రెస్పెక్ట్ ఇవ్వడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. మీరే చూడండి ఇజ్రాయెల్ గాజా సిచ్యువేషన్ మొత్తంలో పాకిస్తాన్ అంత డేంజర్ సిచ్యువేషన్ లో ఎవడూ లేడు. వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యి. ఒక పక్కనేమో అమెరికా వెనకాలని నిలబడాలి. అమెరికా ఏం చెప్తే చేయాలి. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మాటకి ముందు ఒకసారి తర్వాత ఒకసారి పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పి notice from the Prime Minister of Pakistan and from the Field Marshal that they back this 100%. ఈ 2 పదాలని కలిపేసి మాట్లాడేస్తున్నాడు ఆయన. ఆయనకి ఒక రిక్వెస్ట్ వచ్చినట్టుంది, మీరు షేబాజ్ షరీఫ్ మాత్రం క్రెడిట్ ఇవ్వకండి, మాకు కూడా ఇవ్వండి అని. కాకపోతే ఆయనకి ఆ పేర్లు గుర్తుండవు. ఈ వంకాయ మునీర్ పేరు ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి? పేరు చెప్పట్లేదు. ఫీల్డ్ మార్షల్ అంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు, షేబాజ్ షరీఫ్ అంటున్నాడు, కానీ అసీం మునీర్ పేరు బయటికి రావట్లేదు. అయినప్పటికీ అమెరికాకి సపోర్ట్ చేయాలి. అమెరికాకి సపోర్ట్ చేయడం అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడమే. కానీ ఇజ్రాయెల్ ఏమైనా కొంచెం గేమ్ ఆడితే, హమాస్ దగ్గరికి వెళ్ళి నాటకాలు ఆడితే, పాలెస్టైన్ ప్రజలకు కోపం కలిగిస్తే, పాలెస్టైన్ పాకిస్తాన్ భాయ్ అని చెప్పి పాకిస్తాన్ లోపల అనుకుంటారు పాకిస్తాన్ ప్రజలు. పాకిస్తాన్ అనేసరికి 3 మేజర్ ఎనిమీస్ అంటారు. నెంబర్ 1 ఇస్ ఇండియా, నెంబర్ 2 ఇస్ అమెరికా, నెంబర్ 3 ఇస్ ఇజ్రాయెల్. పాకిస్తాన్ వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఇలాంటి పాకిస్తాన్ లోపల నుంచి ఒక అవుట్ బస్ట్ రావచ్చు. తర్వాత ఈ వేరే అరబ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో పాలెస్టైన్ సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏంద్రా నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ డీల్ సైన్ చేస్తావు, సౌదీ దగ్గరికి వెళ్ళి డిఫెన్స్ డీల్ సైన్ చేస్తావు, ఇస్లామిక్ నేటివ్ అంటావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ వెనకాల నిలబడతావు, ఏంటి నీకు అదేంటి అని అడిగితే పాకిస్తాన్ దగ్గర సమాధానం ఉండదు. పైగా ఈ నెరేటివ్ వార్ఫేర్ లో, PR చేసుకోవడంలో, ఓడిపోయినా గెలిచామని చెప్పి చెప్పుకోవడంలో పాకిస్తాన్ ఇప్పటికే చాలా PhD చేసింది. అంతెందుకు మొన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది ఇండియాకి పాకిస్తాన్కి, ఫైనల్సే కదా 3 మ్యాచ్లు జరిగినాయి పాకిస్తాన్తో. ఆ క్రికెటర్స్ కి మోసిన్ నక్వీ అనేవాడు ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నాడో పాకిస్తాన్లో, PCB ప్రెసిడెంట్, మీరు ఏదైనా చేసుకోండి నేను చూస్తా అన్నాడంట. అంటే ఒంట్లో కండ కావరం పెరిగిపోతే ఇలాంటి మాటలు బయటకు వస్తుంటాయి. అందుకే వాళ్ళు గెలిచిన తర్వాత ఆడి చేతి అయితే మేము తీసుకోమని చెప్పేసాం మనం. పైగా ACC కప్ మనకి ఇవాళ కొత్తగా వచ్చింది కదా, 9వ కప్ ఇది. ఆల్రెడీ 8 మన బ్యాక్ యార్డ్ లో ఉన్నాయి. మనకి ఈ కప్ కోసం వెళ్ళి ఆడితో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదని మనం ఫిక్స్ అయ్యాం. మీరు
పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ చూసినా కూడా మ్యాచ్ జరిగే టైంలో కూడా ఏదో చేత్తో కొంచెం ఏదో మీ జట్లని కూలగొట్టాం, మేమే యుద్ధంలో గెలిచాం అని చెప్పి హడావుడి చేస్తున్నారు. దానికి మన బుమ్రా గారైనా కొంచెం రెస్పాండ్ అయ్యారులేండి. ఇట్ హ్యాస్ టు బి డన్. ఇవాళ మోదీ గారు రాసినా కూడా ఆపరేషన్ సింధూర్ ఆన్ క్రికెట్ ఫీల్డ్ అన్నా కూడా అది చాలా మందికి డిస్టేస్ట్ఫుల్ గా అనిపించినా కూడా అట్లీస్ట్ మన పిఆర్ మనం చేయాలి, నెరేటివ్ వార్ఫేర్ లో మనం ముందు ఉండాలి అని ఆయన చేస్తున్న ప్రయత్నం అని చెప్పి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ టామ్ హూపర్ అని చెప్పి యూరోపియన్ జియో పొలిటికల్ అనలిస్ట్, ఆయన కొంచెం వార్ అనలిస్ట్ అనుకోండి. ఆయన అంటాడు చూడండి ఇండియా గెలిచింది. ఆయన చాలా రీసెంట్ గా రాశాడు ఒక 2 days 3 days బ్యాక్, ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం గెలిచింది. దానికి నేను ఒప్పుకుంటే ప్రపంచం మొత్తం చూసింది. మీ దగ్గర విజువల్స్ ఫుటేజ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఎక్కడో పిఆర్ దగ్గర మీరు వెనకబడ్డారు. పాకిస్తాన్ అనే దేశం ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలా విర్రవీగుతుందంటే మీరు ఒక 2 స్టెప్పులు వెనకాల ఉన్నారు, మీరు హ్యావ్ టు అప్ ద గేమ్ అన్నట్టు ఆయన రాస్తున్నాడు. ఆయన అది నేను కూడా ఒప్పుకుంటా. పిఆర్ లో ఎక్కడో మనం వెనక్కి తగ్గుతున్నాం. మన గవర్నమెంట్ నుంచి బయటికి ఏదైతే ప్రెస్ రిలీజ్ కానీ నోట్స్ కానీ మనం ఇవ్వాల్సిన స్పీచెస్ కానీ మన సైడ్ నుంచి మన మాట అనేది అంత స్టైలిష్ గా అంత స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళు మీరు అమెరికన్ పేజెస్ చూడండి ఎలా ఉంటాయి, వాళ్ళ నేషనల్ ప్రైడ్ చూపించుకున్నట్టు ఉంటారు. ఏమో ట్రంప్ గారు ఇంత చేస్తే గోరంత చేస్తే కొండంత చెప్తారు ఆయన. ఇవాళ రోజున అలా చేయాలి. ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ జియో పొలిటికల్ లెన్స్ లో మనం చూస్తే లోకల్ పాలిటిక్స్ వేరు, నేషనల్ పాలిటిక్స్ వేరు. జియో పొలిటికల్ గా మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రస్తుతానికి మన గవర్నమెంట్ చేస్తున్నది సరిపోదు అని నాదే కాదు చాలా మంది భావన. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మోసిన్ నఖ్వీ అనేవాడు మోదీ గారి ట్వీట్ కి రెస్పాండ్ అయ్యాడు. ఆయన అది ఎలా ఉందంటే చెప్పలేం మనం, అది వర్ణనాతీతం. అది ప్రతి భారతీయుడు లోపలికి వచ్చే ఫీలింగ్. ఆయన ఏమంటాడు, ఆయన ఒకవేళ మీరు గర్వంగా ఫీల్ అవడానికి యుద్ధమే మీకు సంతులన అయితే ఇప్పటిదాకా జరిగిన యుద్ధాలన్నింటిలో పాకిస్తాన్ భారతదేశాన్ని హ్యూమిలియేటింగ్ గా డిఫీట్ చేసింది, చిత్తుగా ఓడగొట్టింది. మీకు హిస్టరీ లేదా, మీకు హిస్టరీ చదవట్లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏ హిస్టరీ నాకు అర్థం కావట్లేదు. మరి ఆయన ఆల్టర్నేటివ్ రియాలిటీ నుంచి వచ్చాడో, నిద్రపోయాడో, కోమాలో ఉన్నాడో, 1971 జరుగుతున్నప్పుడు ఎక్కడ పడుకున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఏ బొక్కలో దూరాడో, మరి ఏ దీంట్లో కళ్ళు మూసుకొని ఉన్నాడా, తెరిచున్నాడా. ఆల్ ద వార్స్ మీరు ఇండియాకి పాకిస్తాన్కి ఇప్పుడు దాకా జరిగిన ప్రతి యుద్ధాన్ని మీరు చూడండి. ఏ ఒక్క యుద్ధంలో పాకిస్తాన్ గెలిచిందా? అది కార్గిల్ చూడండి, 1970 ఏదైనా అవనివ్వండి. తర్వాత ఎంత నెల మనం ఉంచుకున్నాం, ఎంత మనం రిటర్న్ ఇచ్చేసాం తర్వాత. బట్ యుద్ధంలో ఎవరు గెలిచారంటే దానికి సమాధానం పసి పిల్లోడు కూడా చెప్తాడు. దాన్ని రెఫ్యూట్ చేస్తాడు ఈ మోసిన్ నఖ్వీ. ఇలాంటి వాడి చేతిలో కప్పు తీసుకుంటే ఆడి వైరస్ ఏదో మనకు కూడా అంటుకుంటుంది. సో అందుకే మన కప్పు కూడా తీసుకోలేదు. ఎనీవేస్ ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, ఓట్ ఆన్ అకౌంట్ అని మనం అనుకున్నాం కదా. ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో ప్రస్తుతానికి జరుగుతున్న లాంటి సిచ్యువేషన్ వాళ్ళ భారతదేశానికి వస్తే గవర్నమెంట్ షట్ షాప్ చేయకుండా ఎన్ని నెలల వరకు మనం మాక్సిమం స్పెండింగ్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ 2 months, ఆప్షన్ బి ఇస్ 3 months, ఆప్షన్ సి ఇస్ 6 months, ఆప్షన్ డి ఇస్ 9 months. మీరు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీరు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది వెరిఫైడ్ ప్రొఫైల్. అయితే టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆన్సర్స్ కూడా మీకు స్టోరీస్ లో దొరికేస్తాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేమంటా నేను. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియోస్, నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ మన గ్రూమింగ్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఛానల్, అది రీబూట్ చేసాం. హారిజాంటల్లీ వీఆర్ గ్రోయింగ్. జస్ట్ కమ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను రోజు పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి, నా కాలేజీకి వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు నాకు కేటాయిద్దాం అనుకుంటున్నారు చూడండి, అది చాలు నాకు ఏ రోజు మిస్ అవ్వకుండా మీ ముందు వీడియో పెట్టడానికి. అలాంటి వీడియో నేను పెట్టగానే మీ దాకా, మీ మొబైల్ దాకా వచ్చేయాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే. చిన్న స్మాల్ థింగ్. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ వీడియో ఏదైతే ఉందో జియో పొలిటికల్ న్యూస్ చూసారు కాబట్టి ఇప్పుడు మనకి లోకల్ గా ఏపీలో ఏం నడుస్తుంది, ముఖ్యంగా పీపీపీ మోడల్ ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మనం పట్టుకొస్తున్నామో దాని మీద ఎటువంటి క్లారిటీ మీకు రావాలన్నా, ఇవాళ అది హాట్ టాపిక్ లో ఉంది ఆంధ్రాలో. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు తెలంగాణలో ఏం జరుగుతుంది, పైరసీకి సంబంధించి ఏదో అయింది కదా, సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, దానికి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, ఇలా పెద్ద యాక్టర్స్ అందరూ వచ్చారు, ఏంటి దాని కదా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఎలా పట్టుకున్నారు, ఎంత పెద్ద పైరసీ ర్యాకెట్ అది అంటే. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.